బన్నీ తలుపు తీరా. వీడేంటి నన్ను అలా చూస్తున్నాడు? మన ఓనర్ గారి కోసం అమ్మాయిని ఎవరైనా బుక్ చేశారా? లేదురా, అయినా మన దగ్గర డబ్బులు కదా, డబ్బులు నేను చూసుకోవచ్చు. మన ఓనర్ గారే మన కోసం బుక్ చేశాడా? అంత సినిమా లేదురా. వాడికి అంత మ్యాప్ లేదు కానీ వచ్చింది ఎవర్రా? అమ్మాయిరా. నీట్రా కుమార్, నీ జరగండి. కూర్చో. మామా మంచి స్పీడ్ మీద ఉంది, అర్జెంట్ గా మెడికల్ స్టోర్కి వెళ్ళొస్తా. నేను ఎక్కువ తీసినారా? ఏంట్రా వెళ్ళేది? నీ అబ్బా నీ అబ్బాయి మర్యాదలో కూడా మాట్లాడుతున్నావు. ఇప్పుడే ఇక్కడ రేపు చేసి పడేస్తా. నేట్రా గుర్తుపట్ల? ఏంటి నిన్ను గుర్తుపట్టేది? నువ్వేమన్నా సఖీలావా అభినేశ్వరివా? నిన్ను నేట్రా కుమార్ని. మామా ఇది పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చినట్టుంది. రేయ్, నాకేమి పిచ్చి లేదు, నేనేమి పిచ్చి ఆసుపత్రి నుంచి రాలేదు. నమ్మకం ఏంటి? నిన్న రాత్రి మనందరం మాదాపూర్ లో మందు కొట్టావా? ప్రియని అరెస్ట్ చేశారని బ్రహ్మం వచ్చి చెప్పాడా? చెప్పాడు. అమ్మాయి బ్యాగ్ లో పేపర్స్ పెట్టింది నేనే అని చెప్పానా? చెప్పావు. మరి ఇంకేం కావాలరా? అన్ని కరెక్ట్ గానే చెప్తుందేంట్రా? నాకు ఎక్కడో ఏదో ఒక మూల డౌట్ వస్తుంది. ఇంకా ఏంట్రా డౌట్? ఒరే బ్రహ్మం, నువ్వైనా నమ్మరా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కరెక్టే అనిపిస్తుంది. పోలికలు కూడా అలాగే ఉన్నాయిరా. ఒరే పోలికలేంట్రా? నేను కుమార్నేరా. ఈ రోజు ఏప్రిల్ 1 కూడా కాదు. ఈ అవతారం ఏంట్రా? ఒరే, నేను నైట్ ఇంటికి వెళ్ళి పడుకున్నానా, మార్నింగ్ లివ్స్ చూసేసరికి ఇదిగో ఇది జరిగింది. గొంతు కూడా మారిపోయిందిరా. అక్కడే ఉంటే బామ్మ తాతయ్య భయపడతారని ఇక్కడికి వచ్చేసాను రా. అయినా నువ్వు అవతారంతో ఎలా తిరుగుతావురా? నాకు అర్థం కావట్లేదురా. మీరే ఏదో ఒకటి చెయ్యండి రా. లాకప్ లో ప్రియా అనే విద్యార్థిని ఆత్మహత్య. లాకప్ లో ప్రియా అనే విద్యార్థిని ఆత్మహత్య. అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడ్రా. చాలా పెద్ద తప్పు చేశారు కుమార్. అసలు కాలేజీలో పరిస్థితి ఎలా ఉందో ఎల్లు చూసేద్దాం పదండ్రా. అవునా కుమార్, నువ్వు ఇక్కడే ఉండవు, మేము కాలేజీకి వెళ్ళొస్తాం. బయటికి మాత్రం రాక చాలా ప్రమాదం. అరే బ్రహ్మం, నువ్వు రారా. అరే రండి వెళ్దాం. పేపర్ లీకేజ్ కేసులో అమ్మాయి ఆత్మహత్య. అమ్మాయి డెడ్ బాడీ దగ్గర అనుమానించే ఆధారాలు కూడా దొరకలేదు సార్. అసలు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో మాకు కూడా తెలియటం లేదు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అవమానంగా భావించాలా చేసిందేమో. ఎనీహో, ఆ అమ్మాయికి ఏమైనా విరోధం ఉన్నట్లు గానీ ఇంకేమైనా వివరాలు కానీ తెలిస్తే మాకు వెంటనే ఫోన్ చేయండి. అలాగే, తప్పకుండా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు రమ్మన్నారంటగా? ఆ విషయం మర్చిపోయాను. అర్జెంటుగా రమ్మంటున్నారు సార్. ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువైంది. పద పద.